ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి మీ ముందుకు ఇప్పుడు యోగా పరంగా వస్తున్నాను. మనకు ఒక సూత్రం చెప్తూ ఉంటారు పెద్దలు. కాశీకి వెళ్ళేవాడు పూర్వము తన తద్దినం తానే పెట్టుకొని వెళతాడనేసి ప్రాచారంలో ఉంది. ముందు రామేశ్వరం వెళ్ళి అక్కడ సముద్ర జలము ఇసుక తీసుకొచ్చి కాశీకి రావాలి. కాశీలో ఉన్న గంగను తీసుకెళ్ళి రామేశ్వరంలో కలపాలి అనేది నానుడి. ఇక్కడ మూలాధార చక్రం, చక్రాలు ఎలా తీసుకుంటున్నాం మన యోగంలో ఆసనాలు ప్రాణాయామాలు ఆల్మోస్ట్ అందరూ చెప్తూనే ఉన్నారు. షట్చక్రాలలో ఈ యొక్క రాగాలు అలాగే గ్రహాలు కూడా ఉంటాయి. ఈ షట్చక్రాలకు బీజాక్షరాలు ఉంటాయి. లం, వం, రం, యం, హం, క్షం, రామ్ అని. ఈ బీజాక్షరాలను అందరూ చెప్తున్నారు. ఎంత దుష్ప్రయోజనమో మీరే ఆలోచించండి. మూలాధారం అంటే మలమూత్రాదుల నిలయం. ఇక్కడ అన్ని ఈ బౌల్లో పాతాళ లోకం ఉంటుంది. మోషన్ ఆర్గాను, సెక్స్ ఆర్గాను, యూరిన్ ఆర్గాను అన్నీ రిలీజ్ అయ్యే ప్లేసు ఈ మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి బేస్. దీంట్లో వినాయకుడిని అంటారు జంతువు, గ్రహం, దేవుడు, అది దేవుడు. అది ఎంతవరకు సమంజసం? ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ విష్ణు, ఇక్కడ రుద్రుడు. ఇక్కడికి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ బటర్ఫ్లై లాగా ఉంటుంది ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్. ఇక్కడ మనకు శ్రీశైల ఈశ్వరుడు, బ్రహ్మరంబికాదేవి అన్నట్టు చెప్తారు కొంతమంది నార్త్ కేదార్నాథ్ చెప్తారు. ఇక్కడ ఆజ్ఞాలో ఉన్నటువంటి బద్రీనాథ్ పాదాలు విష్ణుదేవునివి, బద్రీనాథ్ విష్ణు స్వరూపం. ఇక్కడ కైలాసం, మానస సరోవరం, వెంకటేశ్వర శిల్పం, దాని కింద అమర్నాథ యాత్ర. నడుస్తూ పోయేదానికి అప్పుడు అన్ని జర్నీస్ నడుస్తూనే కదా, ఎద్దుల బళ్ళు లేదా నడకలు. అలాంటి పీరియడ్లో ఈ యొక్క చనిపోవడాలంటూ రేర్గా జరుగుతుంది. అన్ని ప్రికాషన్స్తోనే తీసుకొని వెళ్తారు ప్రయాణాలు. అమర్నాథ్ చనిపోయిన వాళ్ళని ఏమంటాం? అమర్ హై అంటాం. ఇక్కడ ఉంటుంది అమర్నాథ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మనకు వేదంలో ఒక సూత్రం ఉంది. శూన్యం నుంచి వెలుతురు నుంచి ఆకాశం నుండి వాయువు నుండి అగ్ని నుండి జలం నుండి పృథ్వీ. ఇది వేద సూక్తి. దీన్ని వదిలేసి భూమిని తీసుకుపోయి నీళ్ళల్లో కలపండి స్వాధిష్టానంలో, ఈ రెంటిని తీసుకుపోయి మణిపూరకంలో అగ్నిలో లీనం చేయండి, ఈ మూడింటిని వాయువులో లీనం చేయండి అనాహతంలో, ఈ నాలుగింటిని ఆకాశంలోకి పంపించేసేయండి సౌండ్లోకి, ఈ ఐదింటిని తీసుకొచ్చేసి ఆజ్ఞాచక్రంలోకి తీసుకెళ్ళండి, అక్కడ దేవశక్తులు ఉంటాయి, మింగేస్తాయి మనల్ని. అక్కడ తీసుకోవడం, ఇక్కడ ఫోకస్ చేయడం కూడా టెంపరేచర్ మీటర్ తోటి ఈ యొక్క మనకు వచ్చినటువంటి మొన్న డిసీజ్ కరోనా టైంలో కూడా అక్కడ ఫోకస్ చేయదని దృష్టి దగ్గర చేస్తున్నారు టెస్ట్ అప్పటి నుంచి. ఇక్కడ సహస్రారంలో లీనమై పొమ్మని చెప్తున్నారు. అంటే మనకున్నటువంటి ఈ ప్రామాణికం అంతా వేద ప్రామాణికాన్ని భ్రష్టు పట్టించేసి ఈ యొక్క ఎప్పుడైతే అన్య దేశస్తులు వచ్చి వేదాలని దొంగలించి కాల్చి వేశారో, మన గురువుల దగ్గర కూడా సమాచారం తాత్కాలికంగా కొంత మాత్రమే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు పైనుంచి చూస్తే ముందు వెళ్ళడం కరెక్టే. ఏ ప్లేస్లో నుంచి వాళ్ళు వెళ్ళినా తద్దినాలు పెట్టుకొని అమర్నాథ్లోకి వెళ్ళాలి. అక్కడ ఉంటాడు, బ్రతికి తిరిగి వస్తాడు, లేకుంటే చేస్తాడు. అమర్నాథ్ నుంచి మరల కింద మూలాధార చక్రం రామేశ్వరం దగ్గరికి రావాలి. అక్కడున్న నదీ జలాలను తీసుకొని, గంగా, యమున, సరస్వతి, ఆ నదీ జలాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఈశ్వరుణ్ణి అభిషేకించి చిరంజీవిగా ఉండిపోవడమా, లేదు మరల వీటిని తీసుకున్న గాయత్రి శక్తి, తీసుకున్న దేవతా శక్తి చేత మరలా రివర్స్ తిరిగిపోయి అక్కడ
మోక్షానికి వెళ్ళడమా అన్నది సాధన. మరి ఈ చక్రాలు ఏంటి యోగంలో? వీటినన్నిటి షట్చక్రాలను కట్ చేసాం ఏ పార్ట్కి ఆ పార్ట్. మరి ఇక్కడ మనకి ఏముంటుంది? చిన్న మెదడు వచ్చేసి చాలా ఇంపార్టెంట్, సబ్కాన్షియస్ బ్రెయిన్. ఈ సబ్కాన్షియస్ బ్రెయినే మనకు కైలాస పర్వతం. నెక్స్ట్ రైట్ సైడ్ ఉండేది పెద్ద మెదడు. ఆ పెద్ద మెదడే మనకు వెంకటేశ్వర స్వామిలాగా, కలియుగ దేవునిలాగా ఆ కింద ఉన్నటువంటి జలం, సరస్వతీ నది జలం పైన ఆయన ఉంటాడు. ఈయన మీద నీళ్ళు కైలాసం పర్వతం నుంచి వచ్చి ఆ చిన్న చిన్న జల తుంపర్లు వచ్చేసి మానస సరోవరం మధ్యలో ఈ మాడు ప్రదేశంలో ఉంటుంది. చిన్నపిల్లలకు మెత్తగా ఉంటుంది. తలస్నానాలు చేయగా ఇట్లా అతికిచ్చి పెద్దవాళ్ళు ఎక్కొచ్చి సృష్టిలో ప్రకృతిలో అన్నింటికి అట్రాక్ట్ అయిపోతున్నారు కాబట్టి అది మూసుకుపోతుంది. సో ఆముదం పెట్టేటప్పుడు కూడా ఇలా పెడతారు పెద్దవాళ్ళు, ఇలా ఆ చిన్న బోన్స్ నెమ్మదిగా క్లియర్ అవ్వడానికి, జాయింట్ అయిపోవడానికి. సో ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే చెప్పానుగా, ఇక్కడ సబ్కాన్షియస్ కైలాసం, నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మానస సరోవరం. మానస సరోవరం కింద ఉంటుంది మనకు చిన్న లిక్విడ్ మస్కిష్ట మేరుదండ ద్రవము. ఇంతే ఉంటుంది ఆ ప్లేస్ పెద్ద మీద. అదే సరస్వతీ నది. ఆ సరస్వతీ నది మళ్ళీ మనకు విరజా నది రూపంలో తిరుమలలో ఉంటుంది. అది చూసిన వాళ్ళు లేడు. ఆ వాటర్తోనే ఆ స్వామివారికి అభిషేకం, అన్ని వంటలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ యొక్క సహస్రారంలోనే ఈ మస్కిష్ట మేరుదండ ద్రవం అనేది తిరుగుతూ ఉంటుంది. మన మెదడు వచ్చేసి ఒక సాలీడు గూడులాగా ఉంటుంది, అందులో తిరుగుతూ ఉంటుంది. శ్రీచక్రంలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారు బంధించారంటారు. ఆమె కిందికి రాదు. ఎప్పుడు కిందికి వస్తుంది? మానవుడు కేచరీ ముద్ర ద్వారా. కేచరీ ముద్ర అంటే నాలుకను పైకి పెట్టి క్లోజ్ చేసి ఈ శ్వాసను ఇలా నెమ్మదిగా స్కల్ నుంచి కిందికి తీసుకోవాలి. అప్పుడు ఆ శక్తి సుషుమ్నా నాడి మనకు వెన్నులో నుంచి వచ్చి ఇడాపింగలతో ఇక్కడ జాయింట్ అయ్యి మనకు కిందికి వస్తుంది. ఇది గమనించినట్లయితే మీకు సకలం మీకు అందుబాటులోకి వస్తాయి. అన్నీ మీరు శక్తులు పొందగలుగుతారు, అష్టశక్తులు. హనుమాన్ చాలీసాలో ఉంటుంది, శాకిని ఢాకిని భయపడి పారు నీనామ జపం విని. మరి మనకు అన్ని బుక్స్లలో ఇప్పుడు మెడిటేషన్కి సంబంధించి ఏ గురువు రాసిన శాకిని, హాకిని, రాగిని, హాకిని ఈ టైంలో వీళ్ళని శాంతింపజేసుకోవాలి, ఈ బీజాక్షరాన్ని పలకాలి, ఈ శక్తుల్ని వశమవుతాయి అంటారు. ఆ శక్తులు మూలాధారంలో ఉన్నటువంటి ఆ శక్తులు లేచినాయంటే ప్రమాదం, ప్రాణాలకే ముప్పు. ఇప్పుడు చూడండి, పూర్వం యోగుల ఆశ్రమాలు కట్టుకొని ఉండేవాళ్ళు. ఎంత తేజస్సు, తెల్లగడ్డమైనా తెల్ల జుట్టైనా తేజస్సుతో కూడుకునేటువంటి. ఇప్పుడు ఇంతమంది గల్లీకో ఆశ్రమం యోగా సెంటర్ ఉంది, ఎక్కడన్నా తేజస్సు ఉంటుందంటారా? ఆ ముఖాలలో ఒక 500 ఫీజు కోసం కొట్లాడుకొని చూస్తున్నారు. వాడు తిండి లెక్క చేస్తున్నాడో, రోగాలతో చేస్తున్నాడో, యోగంతో చేస్తున్నాడో ఎవరికి తెలియదు. యోగంతోనే చేస్తున్నాడు, చేస్తున్నాడు. స్పష్టమైన యోగా లేకనే చేస్తున్నాడు. ఇది మాస్టర్ సిడిడి గారి ధ్యానం, నేను కనిపెట్టింది కాదు. వేదంలో ఉన్న సూత్రాన్ని కూడా నేను పట్టుకొని చదివాను. అధర్వణ వేదంలో ఉంటుంది సూత్రం. మనకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠాలు, తంత్ర విద్యల శక్తిపీఠాలు ఇంకెక్కడా లేవు. దాని పక్కనే ఉన్న ఒరిస్సా చేస్తుంది మనకు ఈ యొక్క చేతబడి ఇవన్నీ చేసేది ఒరిస్సా వాళ్ళు. అస్సాం ఒరిస్సా వాళ్ళే. నెక్స్ట్ ఆ యొక్క బంగ్లాదేశ్ వాళ్ళు, ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు. ఇదంతా తంత్రం. అంటే మనకి టెంపరీ ఆర్గాన్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. బంగాళాఖాతం వెంబడి ఉన్న ఈ యొక్క బంగ్లాదేశ్, అక్కడి నుంచి కలకత్తా కాళీ ఆయన మనకు రామకృష్ణ పరమహంస ఉపాసించింది అమ్మవారు. ఇవన్నీ కూడా తంత్రశక్తులే. ఈ తంత్రశక్తుల్ని మన మీదకి ప్రేరేపించుకోకుండా
ఆ గాయత్రి మంత్రాన్ని మాస్టర్ గారి ప్రేయర్ కలియుగ వైకుంఠ దైవమైనటువంటి విష్ణుమూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి మనం ప్రార్థించుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు జరుగుతాయి. ఇలాంటి సాధన చేయండి. ఇలాంటి సాధన చేస్తే మీ ప్రాణానికి మీరే ముప్పు పెట్టుకున్నట్లు అవుతారు. ప్రజలలో అనారోగ్యము, అలాగే అత్యాశ, దురహంకారము, మానవత్వాన్ని విడిచిపోయినటువంటి బిహేవియరు ఇవన్నీ ప్రేరేపితమవుతాయి. వీటన్నిటిని మీ నుండి మీరు బయటపడాలంటే సాధన తిప్పాలి. గ్రహాలు కూడా తీసుకున్నట్లయితే రవి, కేతు, ఇక్కడికి వచ్చేసరికి పీనియల్ గ్లాండ్ దగ్గరికి వచ్చేసరికి బుధుడు, ఇక్కడికి వచ్చేసరికి శుక్రుడు, ఇక్కడికి వచ్చేసరికి కుజుడు విశుద్ధానికి, నెక్స్ట్ బృహస్పతి అనాహత చక్రానికి, ఇక్కడికి వచ్చేసరికి శని ఉదరానికి, ఇక్కడికి వచ్చేసరికి నెప్టూన్ చిత్రగుప్తుడు తులారాశి లెక్కలు రాస్తూ ఉంటాడు. ఈ స్వాధిష్టాన చక్రం యూట్రస్కి రిలేటెడ్. యూట్రస్లో పిండం పడ్డప్పటి నుంచి రాస్తూనే ఉంటాడు. వాడిని గతము, ఫ్యూచరు, ప్రజెంట్ అంతా రాస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ప్లూటో యముడు ఇక్కడనే ఉంటుంది. మలము, మూత్రము, స్పెర్ము, క్రియాస్ అవన్నీ కూడా ఉంటాయి. ఇది పాతాళం. ఇక్కడే కర్మ పూర్తి చేసుకొని పాతాళంలో నరకమంతా అనుభవించి మరలా జన్మ తీసుకోవడం కోసం పితృదేవతలు వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే మనకు భగీరథ చరిత్రలో చెప్తుంది. భగీరథుడు తపస్సు చేశాడు. తన తాత తండ్రులు పాతాళ లోకంలో చనిపోయి ఉన్నారు, వాళ్ళ ఆత్మకు శాంతి లేకుండా అని ఆయన పైనుంచే చెప్పాడు. శివుణ్ణి తపస్సు చేశాడు. భగీరథుడు కూడా ఈశ్వరుణ్ణి చేశాడు. తర్వాత ఇక్కడ విష్ణుమూర్తిని తపస్సు చేసి ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి సరస్వతి నది, గంగా నది అలాగే తీసుకొని ఆ సాధన చేత ఇక్కడ విశుద్ధంలో అతిగా దూకుతాడు జీవుడు కూడా అంతే. మనసు చంచలంగా ఉంటుంది. గంగ కూడా చంచలంగా ఇక్కడ అతిగా ప్రవహిస్తే అప్పుడు మరలా విష్ణువు గురించి, శివుని గురించి తపస్సు చేస్తే భగీరథుడు ఇక్కడ శివుడు తన జటాజూటంలో కాశీ, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమం ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క కుంభకమేళ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ జటాజూటంలో బంధించి ఇక్కడి నుంచి ఇది యొక్క మనకు పూజ్యలు అంటే తపబలంతో భూమి మీద తపస్సు చేసుకున్నటువంటి ఈ యొక్క జాహ్నవి మహర్షి చేత ఆయన యొక్క కుటీరాన్ని మొత్తం లేపేస్తుంది అతిగా ప్రవర్తించి, జాహ్నవి కుటీరాన్ని. అప్పుడు ఆయన కోపం విచ్చి ఆ జలాన్నంతా మింగి అప్పుడు మరలా తపస్సు చేస్తే భగీరథుడు గంగకు బుద్ధి వచ్చి స్వాధిష్టానంలో ఉన్నటువంటి రజోగుణాన్ని, మూలాధారంలో ఉన్నటువంటి తమోగుణాన్ని తీసేసి అక్కడ తన తండ్రుల పాపాల నుండి విముక్తి ఇచ్చి మోక్షాన్ని ఇచ్చి, అలాగే ఏ జీవుడైతే ఈ సాధన చేస్తాడో వాళ్ళతో అటు 7 తరాలు ఇటు 7 తరాలు వీరి జీవితాన్ని కూడా భవిష్యత్తులో జన్మలు లేకుండా మోక్షానికి చిరంజీవిగా ఉండడానికి ఎంతో ప్రయోజనంగా కూడా ఉంటుందని ఈ సాధన చేయడం జరిగింది. గమనించగలరు. స్వస్తి.